హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మొన్న సండే మేము బంద్ర బీచ్కి వెళ్ళామన్నమాట. హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఈ మంత్ లాస్ట్ సండే వెళ్ళామన్నమాట. ప్రేయర్కి వెళ్ళి వచ్చేసి మరి బయలుదేరి వచ్చేసామన్నమాట. మేము ఇంటి దగ్గర 12ంటికి బయలుదేరితే వండుకొని తినేసి ఆ వండింది కొంచెం ప్యాక్ చేసుకొని బయలుదేరితే 12ంటికి ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోయింది. చూడండి మా మొహాలు అలాగా వాడిపోయాయో. ఆ బస్ స్టాండ్లో దిగిన తర్వాత కూడా అక్కడ నుంచి మళ్ళీ బీచ్కి అరగంట ప్రయాణం అండి. అబ్బా, నాకు వచ్చేటప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలనిపించింది. నాకు చాలా ఇబ్బంది అనిపించిందండి. అంతసేపు కూర్చోలేము, అంత జర్నీ చేయలేము. ఇంకెక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చెట్లు అవతలండి ఆ బీచ్ కూడా ఉంది. ఇంకా సరే వచ్చింది ఎండలో కదా, బీచ్ దగ్గర అయినా చల్లగా ఉంటుందో మరి వేడిగా ఉంటుందో అనుకుంటా నేనైతే వచ్చాను. కానీ బీచ్ దగ్గర మాత్రం సూపర్గా ఉందండి. వాళ్ళు బీచ్ ఎంటర్ అయినంలోనే అలా వాతావరణం మార్పిందో తెలీదు. ఆ సముద్రం వల్ల అక్కడ వేడి అనేది పోయి ఆ కూల్గా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ చాలా చల్లగా ఉందండి. ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేనైతే లోపలికైతే వెళ్ళలేదు, మా పిల్లలు అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు కాసేపు ఆడారనమాట. వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా మేము 1 అవర్ ఉన్నామండి. అంతకంటే ఎక్కువసేపు లేము, ఎందుకంటే అక్కడ తాగుబోతోళ్ళు ఎక్కువ ఉన్నారండి. సండే కదా, ఫుల్గా జనాలు ఉన్నారు, తాగుబోతోళ్ళు ఉన్నారు, పాన్ పరాకులు నవ్వలే వాళ్ళు ఉన్నారు. అలా అక్కడ కూర్చోడానికి ప్లేసే లేదండి. ఎవడొచ్చి ఏది దెబ్బకు పోతాడో, ఏది తీసుకెళ్తారో బ్యాగుల్లో ఉన్నాయి లేదు, అలాగ ఉన్నారండి జనాలు. నాకు భయం వేసింది. నాకైతే అసలు ఈ బీచ్ అనేదే నచ్చలేదు. ఇంకా మురికి నీళ్ళల్లో ఆడుకోవడం కూడా అస్సలు నచ్చలేదు. బీచ్ కొద్దిగా ఎదురుందండి, అది మొత్తం సముద్రమే. వాళ్ళు చూసారా పిల్లలు ఎంత చివరికి వెళ్ళి ఆడుతున్నారో, సముద్రం లోపలికి వెళ్ళి కూడా ఆడుతున్నారనమాట. నాకైతే భయం వేసింది. ఇంకా వాళ్ళు కొట్టపోతారేమో అని భయం వేసింది అనమాట. పిల్లోళ్ళు అయితే అసలు పిల్లలకు కొంచెం కూడా భయం లేదు. ఇలా బీచ్కి తీసుకెళ్ళినప్పుడు పేరెంట్స్ కొంచెం పిల్లల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా కొంచెం సముద్రం యువతల బీచ్లో ఆడుకోవడం మంచిదన్నమాట. కొట్టుకుపోయిన తర్వాత ఏడ్సే కాడికంటే కొట్టుకుపోకముందే జాగ్రత్త పడటం మంచిది కదండి. నాకైతే అసలుకి అక్కడికి వెళ్ళిన తర్వాత అరగంట సేపు ఉన్నాము, మళ్ళీ లేట్ అవుద్దని త్వరగా బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి మళ్ళీ 2 అవర్స్ జర్నీ అండి. జీవితంలో బీచ్కి అనేది వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంత జర్నీలోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.